ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి అతిథి దేవోభవ కార్యక్రమానికి స్వాగతం. గత 2 దశాబ్దాలకు పైగా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 100కు పైగా టూర్ ప్యాకేజీలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే కూడా అగ్రగామి సంస్థగా అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఉంది. మరి ఈ ఏడాది 2024కు సంబంధించి చక్కటి కొత్త బుక్లెట్స్ను కూడా అందించింది యాత్రికులకు, పర్యాటకులకు. హిమాలయాల్లో కొలువున్న అమర్నాథ్ యాత్రకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తూ వస్తుంది. మరి ఈ అమర్నాథ్ యాత్రకి సంబంధించి చాలా కష్టతరమైన యాత్ర ఇది. దీనికి సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలాంటి ఏర్పాట్లను చేసింది, భక్తులకు ఎలాంటి ప్రైస్లో ప్యాకేజీని అందిస్తూ వస్తుంది అనే విషయాల్ని మనకు వివరించడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే ఈ ప్యాకేజ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చిద్దాం. నమస్తే రమణ గారు. నమస్తే. మీరు చాలా రకాల ప్యాకేజీలను అందిస్తూ వస్తూ ఉన్నారు. అంటే మన దేశీయ యాత్రలకు సంబంధించి అలాగే విదేశీ యాత్రలకు సంబంధించి కూడాను. ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటే అత్యంత క్లిష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపు అది మీరు అన్నట్టుగా గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు. 2 మాసాలు మాత్రమే శివలింగం ఉంటూ ఉంటుంది, భక్తులు ఆ టైంలో మాత్రమే దర్శించుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది అని చెప్పారు. సో అంటే ఈ ఏడాది 2024 అమర్నాథ్ యాత్రకి సంబంధించి మీరు భక్తులకి ఎలాంటి ప్యాకేజ్ని అందిస్తూ ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే అత్యంత క్లిష్టమైన యాత్ర కాబట్టి సో దాని గురించి మన ప్రేక్షకులకి ఈసారి వివరించండి. ఇవాళ అమర్నాథ్ యాత్ర విశేషాల గురించి తెలుసుకునే ముందు భారతదేశంలో ముఖ్యంగా దేశీయ యాత్రా ప్రపంచంలో మనమందరం చూస్తూ ఉన్నాం. భారతీయులకు అందరికీ కూడా అనాది కాలం నుంచి తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం అనేది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగంగా దేశంలో ఎన్నో రకాలైనటువంటి ఆలయాల సందర్శన అనేది మనం చేస్తూ ఉంటాం. భారతదేశ వ్యాప్తంగా 30 లక్షల పైచిలకు శైవ క్షేత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక వినికిడి. ఎన్ని క్షేత్రాలు ఉన్నా, ఎన్ని ఆలయాల సందర్శన వెళ్తూ ఉన్నా ప్రతి ఒక్క హిందువు కూడా సంవత్సరంలో ఒక 40 రోజుల కాలం పాటు, దీని ఒక దీక్షాకాలంగా మనం భావించవచ్చు, 40 రోజుల కాలం పాటు జరిగేటువంటి అమర్నాథ్ యాత్ర పైన ఉన్నటువంటి దృష్టి చాలా అద్భుతమైనటువంటి దృష్టిగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా దేశంలో జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, శక్తిపీఠాలు కానీ, స్వయంభులింగాలు కానీ, తర్వాత పంచలింగాలు కానీ, ఇట్లా ఎన్ని రకాలైనటువంటి ఆలయాల సంపద మన దేశంలో ఉన్నా కూడా సాక్షాత్ పరమేశ్వరుడే మంచులింగాకారంలో దర్శనమిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం అమర్నాథ్ ఆలయం. సంవత్సరంలో జూలై మొదటి వారంలో ప్రారంభమై ఆగస్ట్ మొదటి వారం వరకు జరిగేటువంటి ఈ యాత్రకి దేశవ్యాప్తంగా బంబం బోలి నినాదాలతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అమర్నాథ్ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఇటువంటి ఆలయం మనకు కనిపించదు. సాక్షాత్ పరమేశ్వరుడే స్వయంగా మంచులింగాకారంలో మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి అమర్నాథ్ దర్శనం కోసం ప్రతి వ్యక్తి కూడా సంవత్సరం పొడవునా వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాంటి అమర్నాథ్ యాత్ర ఎలా చేయాలి, ఆ యాత్రకు సంబంధించి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఆ యాత్ర చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు వయసు రీత్యా ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి, యాత్ర వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అందులో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో అంశాల గురించి ఇవాళ అమర్నాథ్ యాత్ర ప్రోగ్రాంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అమర్నాథ్ యాత్ర ఎందుకు చేయాలి, అసలు అమర్నాథేశ్వరుడు అక్కడ ఎలా కొలువయ్యాడు అన్న దానికి సంబంధించి ఇప్పుడు ఒక చిన్న ఏవిని చూద్దాం. అమర్నాథ్ హిమాలయాల ఒడిలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వేల అడుగుల ఎత్తులో చీకటి గుహలో కొలువైన చక్కటి ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరించేంత భక్తుల నమ్మకాన్ని చూస్తే
ఖచ్చితంగా నాస్తికుడు సైతం ఆస్తికుడుగా మారాల్సిందే. సుమారు 5,000 ఏళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని, అమర్నాథ్ మొదటి దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని అని చెబుతూ ఉంటారు. అలాంటి అమర్నాథ్ గుహను శివుని నివాసంగా భావిస్తారు. అనేక కథనాల ప్రకారం పార్వతీదేవికి పరమశివుడు అమరత్వాన్ని బోధించిన ప్రదేశంగా, ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయ్యింది కూడా ఇక్కడే కనుక అమర్నాథ్గా పేరుగాంచినట్లు చెబుతారు. చుట్టుపక్కల పరమశివుడి ఆనవాళ్లకు సంబంధించి ఉన్న అనేక కథనాలకు నిదర్శనంగా ఆయా గ్రామాలు, ఊర్ల పేర్లు కూడా ఉండటం ఆశ్చర్యకరం. ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలందుకుంటోంది. మరి అలాంటి అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్గం మధ్యలోనైనా ప్రకృతి విలయాలు ఎదురవుతూ ఉంటాయి. కాశ్మీర్ సరిహద్దుల్లో బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు భయం కూడా కాస్తా ఉంటుంది. అమర్నాథ్ యాత్ర మార్గంలోకి ప్రవేశించాలంటే కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది. రక్తం గడ్డకట్టించే చలిలో కేవలం పాదాలు మాత్రమే మోపగల వెడల్పు ఉన్న రహదారుల్లో ప్రయాణం కొనసాగుతుంది. అయినప్పటికీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి అమర్నాథ్ గుహకు చేరుకునే భక్తులు దాదాపు 130 అడుగులు ఉండే గుహలో శివలింగాన్ని దర్శించాక అద్భుతమైన వెలకట్టలేని అనుభూతిని పొందుతారు. వేసవి ముగిసాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అది సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి 2 నెలల మధ్యనే ఉంటుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారుతాయి. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎన్నో కష్టాలను ఓర్చి హరిహరుణ్ణి దర్శించుకుంటారు. అమర లింగేశ్వరుణ్ణి దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించే ప్రతి ఒక్క భక్తుల కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎన్నో ఏళ్లుగా క్లిష్ట పరిస్థితుల్ని సైతం లెక్క చేయకుండా చక్కటి సౌకర్యాలతో ప్యాకేజీలను అందిస్తూ విజయవంతంగా అమరనాథుని దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వస్తోంది. మరి అలాంటి అమర్నాథ్ యాత్రను కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకోవాలని పరితపించే భక్తులు తప్పక మాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి, అమర్నాథుని దర్శన భాగ్యం కల్పించే బాధ్యత మాది అంటోంది ఆర్వి సంస్థ. రమణ గారు, మీరు చెప్పినట్లుగా అమర్నాథ్ యాత్ర నిజంగానే చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే పైకి వెళ్లే కొద్దీ కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అని అన్నారు. ఫుడ్కి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని అన్నారు. ఇతర ఆపరేటర్లతో కంపేర్ చేసుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎలాంటి ఏర్పాట్లను భక్తులకి ఇస్తూ ఉంది? అలాగే ఇన్ని సంవత్సరాలుగా కూడా మీరు యాత్రని చేయిస్తూ వస్తున్నారు భక్తులతోనే. సో ఆ సక్సెస్ మంత్ర గురించి ఒకసారి మాకు వివరించండి. చాలా మందికి అమర్నాథ్ యాత్ర అంటే ఒక సాదాసీదా యాత్ర అన్న ఆలోచన చాలా మందిలో ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ కాశీ వెళ్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో అయోధ్య ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత లక్షలాదిగా అయోధ్య ఆలయ సందర్శన కోసం కూడా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఎన్నో రకాల పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉన్నాం కదా, మరి అమర్నాథ్ యాత్ర కూడా అలాగే వెళ్ళొచ్చా అంటే అమర్నాథ్ యాత్రకి అది సాధ్యం కాదు. ఎందుకంటే సముద్ర మట్టానికి దాదాపు 10,000 పైచిలకు మీటర్ల ఎత్తులో ఉండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటూ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, వెళ్ళేటువంటి మార్గం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. చాలామందికి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. పైగా 2012-13లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలను మనకందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మొదటిది, అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా పొందాలి. కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఎట్లా పొందాలి అంటే, చాలామంది హెల్త్ సర్టిఫికేట్ అనగానే ఏదైనా ఒక ఎంబీబీఎస్ డాక్టరో లేదా గవర్నమెంట్ డాక్టరో లేదా ప్రైవేట్ డాక్టరో ఎవరి దగ్గరైనా సరే తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా అన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఇది కానే కాదు. అమర్నాథ్ వెళ్ళేటువంటి భక్తులు అందరూ కూడా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అంటే అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
డాక్టర్స్ లిస్ట్ని రిలీజ్ చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి డాక్టర్స్ ద్వారా మాత్రమే అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికులు వెళ్ళి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ని పొందాల్సి ఉంటుంది. అందులో దాదాపుగా 18 రకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులన్నింటినీ కూడా చేసిన తర్వాత ఆ వెళ్ళేటువంటి వ్యక్తి అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి ఫిట్గా ఉన్నాడు అని డాక్టర్ భావించి తాను ఇచ్చేటువంటి హెల్త్ సర్టిఫికేట్ను తీసుకొని వెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ లేదా జేఎండ్కే బ్యాంక్ కానీ ఈ 2 బ్యాంకులలో మనము ఏ రోజు వెళ్ళాలి, ఆ వెళ్ళాలి అనుకున్నటువంటి రోజు మనకు అక్కడ దర్శనానికి సంబంధించిన పర్చీలు ఉంటే ఒక 50 రూపాయలు చలానా తీసుకొని మనం బ్యాంకులో సబ్మిట్ చేస్తే అమర్నాథ్ వెళ్ళడానికి అవసరమైనటువంటి పర్చీ అనేది దర్శనం టోకెన్ అనేది మనకు దొరుకుతుంది. మరి ఆ డాక్టర్స్ లిస్ట్ ఎట్లా ఉంటుంది అంటే హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్లో ఒక 2 డాక్టర్లు, గాంధీ హాస్పిటల్లో ఒక 2 డాక్టర్లు, అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఒక డాక్టరు, అంటే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని గవర్నమెంటే ఐడెంటిఫై చేసి అమర్నాథ్ శ్రేణి బోర్డు వాళ్ళే ఐడెంటిఫై చేసి మనందరికీ కూడా లిస్ట్ రూపంలో వెబ్సైట్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇలా కొన్ని రకాలైనటువంటి నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా పడకుండా యాత్ర చేయాలి అన్నటువంటి సంకల్పంతో అమర్నాథ్ శ్రేణి బోర్డ్ మరియు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మూలంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి అమర్నాథ్ వెళ్ళాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసమే మన సంస్థ ముఖ్యంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ఇటువంటి నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి జనవరి మాసం ప్రారంభమైనటువంటి ఎక్స్పో నుంచే ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయీస్ని అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఆ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అందరి ద్వారా వెళ్ళేటువంటి యాత్రకి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలి, పర్చీ ఏ విధంగా పొందాలి, వెళ్ళిన తర్వాత అక్కడ యాత్ర ఎలా చేయాలి, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా యాత్రికులతో సమగ్రంగా చర్చించి వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చేయడం జరిగింది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకి దేశంలోనే ఒక మంచి పేరు, ముఖ్యంగా అమర్నాథ్, చార్ధామ్, కైలాష్. ఎందుకంటే ఈ 3 యాత్రలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా ఎలాంటి ట్రావెల్ సంస్థ అయినా అందరూ చెప్తూ ఉంటారు మేము టూర్స్ కండక్ట్ చేస్తాము. ఇవాళ మనం మొబైల్ ఓపెన్ చేసి చూసుకున్నా కూడా అనేక రకాలైనటువంటి ఆన్లైన్ సంస్థలు అమర్నాథ్ యాత్ర బై హెలికాప్టర్, అమర్నాథ్ యాత్ర 4 రోజుల్లో ఇస్తాం, అమర్నాథ్ యాత్ర 5 డేస్లో ఇస్తాం, ఇట్లా రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మనందరినీ కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కూడా. మంచులింగాకార దర్శనం చేసుకోండి, సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకోండి, తక్కువ ధరలకి ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాం. వీటన్నిటిని మీరు వెళ్ళేటప్పుడు ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం అమర్నాథ్ క్షేత్రం. సాక్షాత్ పరమేశ్వరుడు వెళ్ళి పార్వతీదేవికి అమరత్వాన్ని బోధించినటువంటి ప్రదేశం అమర్నాథ్ క్షేత్రం. అటువంటి దివ్యమైనటువంటి ఆ క్షేత్రానికి మనం వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం అందరం కూడా ముందుగా ఆలోచించుకోవాలి. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఎవరు ఎన్ని చెప్పినా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తుల్ని చక్కటి ప్రణాళికలతో ముందస్తు ఏర్పాట్లతో ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం రాకుండా అమర్నాథ్ యాత్రకి సంబంధించినటువంటి ఏర్పాట్లని డైరెక్ట్గా ఒక 5 nights 6 days కాల వ్యవధిలో ప్యాకేజీలను, అదేవిధంగా 14 రోజుల కాల వ్యవధిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పిస్తుంది. మరి ప్యాకేజీలు ఎట్లా ఉంటాయి, ఆ ప్యాకేజీలకు సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎన్నో సంవత్సరాలుగా 2 దశాబ్దాలకు పైగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేసినటువంటి ప్యాకేజీలు ఇవాళ మార్కెట్లో చలామణి అవుతూ ఉన్నాయి. మనం కూడా ఆ ప్యాకేజీలన్నింటినీ కూడా ఎంతమంది ప్రజాదరణ పొందింది అంటే అమర్నాథ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్తూ ఉన్నటువంటి ప్యాకేజీ 13 nights 14 days ప్యాకేజీ. ఈ 13 nightsలో ఢిల్లీ వరకు ఫ్లైట్లో తీసుకువెళ్ళి ఢిల్లీ నుంచి అమృత్సర్, వాఘా బార్డర్, పంచమాతృకా క్షేత్రాలు నైనాదేవి, కాంగ్డాదేవి, జ్వాలాముఖి, చింతాపూర్ణిమ, చాముండాదేవి,
అమ్మవారి దర్శనాలతో పాటు కట్రా మాతా వైష్ణవిదేవి ఇవాళ మనకందరికీ తెలుసు భారతదేశంలో 2 ప్రధానమైనటువంటి క్షేత్రాలు ప్రతినిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడేటువంటి క్షేత్రాలు. ఇటీవల కాలంలో అయోధ్య వచ్చింది, కానీ అయోధ్య రాకముందు ఒకటి దక్షిణాదికి సంబంధించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఉత్తరాదికి సంబంధించి కట్రా మాతా వైష్ణవి ఆలయం అనునిత్యం కూడా వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ భగవంతుడి దర్శనానికి వెళ్ళేటువంటి క్షేత్రాలు, అంత ఉన్నతమైనటువంటి క్షేత్రాలు. అలాంటి క్షేత్రమైనటువంటి కట్రా మాతా వైష్ణవిదేవి ఆలయ దర్శనం అనంతరము శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్లో ఉన్నటువంటి ప్రకృతి రమణీయత కలిగినటువంటి అందాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటూ వాటితో పాటు ఆదిశంకరాచార్యుల టెంపుల్, సరస్వతీ మాతా శక్తిపీఠం, ఇలా ఎన్నో ప్రదేశాలన్నింటినీ కూడా విజిట్ చేసిన తర్వాత సాక్షాత్ అమర్నాథ్ దర్శనానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని 14 రోజుల కాల వ్యవధిలో వేరెవ్వరూ కూడా కల్పించిన విధంగా తక్కువ ప్యాకేజీ ధరలకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. నమస్తే అండి, నా పేరు రామ్ కుమార్, మాది ప్రాపర్ వరంగల్, మా ఆవిడ పేరు ప్రసన్న. మేము ఆర్వీ టూర్స్ ద్వారా లాస్ట్ ఇయర్ అమర్నాథ్ ట్రిప్ వెళ్ళాము. అక్కడ కూడా దాదాపు 30 కుటుంబాలు వచ్చాయి మాతో పాటుగా. టూర్ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశారు, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్నీ కూడా బాగా చూసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పోయిన సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ కానీ క్లౌడ్ బ్లస్టింగ్ కానీ దాంట్లో కూడా మేము అందరం కూడా మా టూర్లో వెళ్ళిన అందరూ కూడా సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యాము. ప్లస్ వాళ్ళు ఇచ్చిన ప్రికాషనర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ కానీ చాలా బాగున్నాయి. ఆర్వీ ట్రావెల్స్ సంస్థకి చాలామంది ఈ షో చూస్తూ ఉన్నటువంటి మా పూర్వ యాత్రికులకు అందరికీ కూడా తెలుసు మేము ఇచ్చేటువంటి సర్వీస్లు ఎట్లా ఉంటాయి భోజన పరంగా. ఎందుకంటే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జేఎండ్కే వీటన్నిటిలో కూడా ప్రయాణం చేసి యాత్రికులు వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యంలో మన ఆహార అలవాట్లు వేరు, ఉత్తరాది ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆహార అలవాట్లు వేరు. 1-2 రోజులకైతే సెట్ అవుతుంది, కానీ మొత్తం 14 రోజులు అక్కడ ఉన్నటువంటి భోజన సదుపాయాలతో యాత్ర చేయాలి అంటే ఎవరికి కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. అందుకే ప్రతి 40 మంది యాత్రికులకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి టూర్ మేనేజర్ని పంపిస్తూ వాళ్ళతో పాటుగా ప్రత్యేకమైనటువంటి కిచెన్ టీంను కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉన్నాం కాబట్టి వేలాదిగా యాత్రికులందరూ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అమర్నాథ్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి భక్తులు గమనించాలి, 2023లో ఎందుకు ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్రలో దేశంలో నెంబర్ 1, అమర్నాథ్ యాత్ర ఏర్పాటు చేయడంలో దేశంలో నెంబర్ 1, కైలాష్ మానస్ యాత్ర ఏర్పాటు చేయడంలో దేశంలో నెంబర్ 1. చాలా సంస్థలు కూడా యాత్రలు కండక్ట్ చేస్తూ ఉంటాయి, కానీ ఎటువంటి మార్పులు చోటు చేసుకున్న వాతావరణ పరిస్థితులలో కానీ లేకపోతే ఇతర పరిస్థితులలో కానీ, ఎందుకంటే కష్టంతో కూడుకున్నటువంటి యాత్రలు వెళ్ళేటప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి పరిస్థితులు మార్పులు జరుగుతూ ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్న అంశం. వర్షాలు రావచ్చు, లేదా ఇతర పరిస్థితులు రావచ్చు, పబ్లిక్ ఎక్కువగా అయిపోయి ఒక 2 రోజులు యాత్ర ఆగిపోవచ్చు. ఇలా ఏ పరిస్థితులు జరిగినా కూడా యాత్రికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. ఒకసారి ఒక ప్యాకేజీ డిజైన్ చేసి కస్టమర్తో ఒక మొత్తంలో ప్యాకేజీ రేట్ తీసుకున్న తర్వాత మార్గ మధ్యంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరిగినా సింగిల్ రూపాయి కూడా వసూలు చేయనటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్. 2023 అమర్నాథ్ క్షేత్రంలో జల ప్రళయం మూలంగా 3 రోజుల కాలం పాటు యాత్ర నిలిపివేశారు. వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అందులో ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించి వేలాది మంది భక్తులు అమర్నాథ్ క్షేత్రంలో ఉన్నారు, బాల్టాల్ బేస్ క్యాంప్లో ఉన్నారు, సోన్మార్గ్లో ఉన్నారు, శ్రీనగర్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా రాకుండా ప్రతి ఒక్కరికి అకామిడేషన్స్, ఫుడ్ అన్నీ కూడా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసి అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకొని వందలాది మంది ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది పనిచేస్తూ ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యం రాకుండా చేయడం 2023లో మనం కళ్ళారా చూసాం. 20 సంవత్సరాల అనుభవం కలిగి ప్రతి ఒక్క తెలుగువారు సగర్వంగా చెప్పుకునే విధంగా ఆర్వీ ట్రావెల్స్ మా ఆత్మీయ ట్రావెల్స్ ఇవాళ గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకోండి, ఎక్కడైనా ఏ ఊర్లో అయినా అన్ని ప్రాంతాల్లో ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు, ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన యాత్రికులు ఉన్నారు.
ప్రతి ఒక్కరు చెప్తారు ఇది మా సంస్థ, మీరు ఆర్వీలో వెళ్ళండి. ఆర్వీ టూర్స్ వాళ్ళు తప్పకుండా ప్రతి ఎక్కడ తీసుకెళ్ళినా మంచి సహాయం చేసి సహకారం చేసి అన్నీ చేస్తారు. మనిషికి వెళ్ళినందుకు తృప్తిగా ఉంటుంది. అది కాకుండా ఇంతకుముందు నేను కైలాస్ మానసరోవర్ వెళ్ళా ఆర్వీ టూర్స్ నుంచి. అంతకుముందు చార్ధామ్ యాత్ర వెళ్ళా. ఏది వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఇది అనిపించదు. అంత సంతోషంగా ఉంది మనిషికి. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి మీకు మరొక ఇంపార్టెంట్ అంశాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం 2023 2 నెలల కాలం పాటు అమర్నాథ్ యాత్ర గవర్నమెంట్ కండక్ట్ చేసింది. 2 నెలల పాటు యాత్ర జరిగింది కూడా. కానీ వాతావరణ పరిస్థితులలో లేకపోతే మహిమను మనకు తెలియదు. కానీ 15 రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి అంత 12 అడుగుల మహా శివలింగం, మంచు లింగం 15 రోజుల్లోనే కరిగిపోవడం అనేది మనం కళ్ళారా చూసాం. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రతి భక్తునికి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒకటే చెప్తూ ఉంది, ప్రారంభ రోజులలో ఎప్పుడైతే యాత్ర ప్రారంభమై పరిపూర్ణమైనటువంటి మంచులింగం ఉండి సాక్షాత్ పరమేశ్వరుని మనం కళ్ళారా చూడొచ్చు అన్న ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఎప్పుడైతే ఉంటుందో, ఆ 15 రోజులు మొదట ప్రారంభమైనటువంటి 15 రోజుల్లో మనం యాత్ర పూర్తి చేసుకునే విధంగా దాదాపుగా 10 రకాల ప్యాకేజీల్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది. వాటి ద్వారా మీరు ఒకసారి చూడండి. 5 రోజుల ప్యాకేజీ ఉంది, 15 రోజుల ప్యాకేజీ ఉంది. ఇలా చాలా రకాల ప్యాకేజీలు మీకు అందుబాటులో తీసుకొని వస్తూ ఉన్నాం. మనం ఎంతో కష్టపడి అంత దూరం వెళ్ళిన తర్వాత భగవంతుని మంచులింగాకారంలో దర్శనం చేసుకోలేకపోతే మనకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా ఏర్పాటు చేసి ఆ ప్లేస్కు పోతే చాలు అమర్నాథ్ గుహ చూపించేసి తీసుకొని వస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి చేసేటువంటి యాత్ర, మళ్ళీ మళ్ళీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి యాత్ర కాదు. పరమేశ్వరుని దర్శించుకోవాలి అన్న మన సంకల్పం పూర్తి కావాలి అంటే ఆ మంచులింగాకారాన్ని కళ్ళారా చూస్తేనే నిజంగా మనం భగవంతుని చూసామా అన్నటువంటి తృప్తి, అన్నటువంటి మహిమ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి భక్తునికి విన్నవించుకుంటూ ఉన్న ప్రారంభ రోజులలో 15 రోజుల లోపల 20 రోజుల లోపల మనం యాత్ర చేయగలిగితే ఖచ్చితంగా భగవంతుని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోగలరని తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి మీరు చెప్పినట్లుగా అమర్నాథ్ యాత్ర ఎంత పవిత్రమైనది, ఎంత ముఖ్యమైనది భక్తులకి అనే విషయాన్ని ఒక్కసారి మనము గురువుగారు శ్రీ బ్రహ్మశ్రీ నారాయణమూర్తి గారు ఒకసారి ఆయన మాటల్లో కూడా మనం అసలు యాత్ర ఎందుకు చేసుకోవాలి, దీని యొక్క విశిష్టత ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం చూసేద్దాం సార్. అద్భుతమైనటువంటి స్వయంభూలింగములుగా వెలిసినటువంటి వాటిలోనే అమర్నాథ్ చేరుతుంది. పరమేశ్వరుడు కావాలి అని అక్కడ ప్రకాశించినటువంటి పుణ్యమైనటువంటి గుహ. దీనికి అద్భుతమైనటువంటి జన్మరహస్యములు, ఈ జీవిత రహస్యాలని, జ్ఞానాన్ని ప్రబోధించాలి అని, ఎవ్వరు చూడకుండా ఉండాలి అని పార్వతీ పరమేశ్వరుడు ఈ గుహలోకి వచ్చి పావురములా సందర్శించే మనకు ప్రతి ఆ దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే పార్వతీ పరమేశ్వరులు నిరంతరము నివసించే అన్ని ప్రదేశాలైనప్పటికీ ఇవి ఇంకా ఇష్టమైనటువంటివి. అందుచేతనే మంచు చేత కప్పబడి ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే దర్శనం, 365 రోజులు ఉండవు. శ్రీశైలంలాగా, కాశీలాగా అవి కొన్ని రోజులు మాత్రమే దర్శనమిస్తారు. అలాంటి అమర్నాథ్ యాత్ర అది కూడా సాహసోపేతమైనటువంటి యాత్రయే. ఆ గుహలోకి వెళ్ళిన తరువాత అమోఘమైనటువంటి దివ్యశక్తులతో ప్రకాశించేటువంటి ఆ తెల్లనైనటువంటి ఆ అమరేశ్వరుడు అమరనాథ్ మహానుభావుడు మనకు దర్శనమిస్తాడు. ప్రణవనాదం, పంచాక్షరీ నాదం ఈ అమర్నాథ్ గుహలలో మారుమురోగుతూ ఉంటాయి. హర 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 మహాదేవ, ఓం నమ శివాయ. విశేషమైనటువంటి చలి బాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి చార్ధామ్ నేను చెప్పిన ఈ అమర్నాథ్ గురించి చెప్పిన విపరీతమైనటువంటి చలి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఊపిరితిత్తులు గట్టిగా ఉండాలి. అందుచేతనే ఎప్పుడో 80 ఏళ్లకు చెయ్యకండి. నన్ను అడిగితే 80 ఏళ్లకి ఇంట్లో కూర్చొని కృష్ణారామ నమశివాయ అనుకోండి. కనీసం యువ వయస్సులో గనక వెళ్ళినట్లయితే దాన్ని ఆరోగ్యం, ఆనందం, ఆ తెలిసినటువంటి విశేషాలు నీ రేపొద్దున నీవు, నీ కొడుకుకి, నీ మనవడకు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరమేశ్వరునికి నిలయమైన పరమ పునీతమైనటువంటి అమర్నాథ్ యాత్ర, ఆ అమర్నాథ్ గుహలో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి మంచు లింగ సందర్శన మహాభాగ్యం జన్మ జన్మల యొక్క పాపములు తొలగపోవడమే కాదు, అఖండమైనటువంటి శివసాయుధ్యం మనకు కలుగుతుంది. కేవలం అమర్నాథ్ అన్నటువంటి అంశమే కాకుండా ఇంటర్నేషనల్ ప్రపంచానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం మీ అందరికి తెలియచేయాలి. చాలామంది
ఆర్వి ట్రావెల్స్ అంటే ఇంటర్నేషనల్ టూర్స్ చేయదు, ఆర్వి ట్రావెల్స్ అంటే ఆధ్యాత్మిక టూర్స్లో చేసుకుంటూ ఉంటుంది, ఇలా చాలా రకాల ప్రచారాలతో కూడా టికెట్స్ తీసుకుంటున్నారని చెప్పి మేము వింటూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆర్వి ట్రావెల్స్ని సందర్శించండి. ఆర్వి ట్రావెల్స్ ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ని ఏర్పాటు చేసింది ఇంటర్నేషనల్కి సంబంధించి. ఇవాళ దేశంలో ఎవరు కల్పించిన విధంగా ప్రతి నెల అన్ని ప్రాంతాలకు తక్కువ రేట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా తెలుగువారి టూర్ గైడ్స్ ఉండే విధంగా అన్ని విషయాలు కూడా అట్రాక్షన్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, వీసా కానివ్వండి, స్థానిక ఫెసిలిటీస్ కానివ్వండి, 4 స్టార్ 5 స్టార్ సౌకర్యాలతో ప్రతి ఒక్కరు కూడా లగ్జరీగా ఉండి ఏ నార్త్ ఇండియా టూర్స్ అండ్ ట్రావెల్స్ మీదనో, ఏ బాంబే టూర్స్ అండ్ ట్రావెల్స్ మీదనో మన తెలుగువారు ఆధారపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలు కూడా ఆర్వి ట్రావెల్స్ చూపిస్తుందని సగర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ టూర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. సో చూశారు కదండి రమణ గారి మాటల్లో అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అలాగే ఇతర సంస్థలతో పోల్చుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలాంటి ఏర్పాట్లను చేసింది, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన యాత్ర అని కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా భక్తులు ఈ యాత్రను చేసి తీరాలనే సంకల్పం ఉంటుంది కాబట్టి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతినిత్యం కూడా మీకు తోడుగా ఉండే అమర్నాథుడి యొక్క దర్శనాన్ని కల్పిస్తాము అని చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా కూడా చాలా సక్సెస్ఫుల్గా అమర్నాథ్ యాత్రను చేయించి భక్తులు తిరిగి ఇంటికి చేర్చుతూ ఉన్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఈ ఏడాది కూడా చక్కటి ప్యాకేజీని మీకు అందిస్తూ ఉంది. అయితే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కావున అమర్నాథ్ యాత్రకి సంబంధించి భక్తులు టికెట్ని బుక్ చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. అలాగే మీకు డిస్ప్లేలో నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థతో మాట్లాడి అమర్నాథ్ యాత్రను బుక్ చేసుకోండి. ఇది ఇవాల్టి కార్యక్రమం.